హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ ఉప్మా రవ్వ అండి. మనకు పెళ్ళిలో చేసే విధంగా ఉప్మా రవ్వ ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఉప్మాని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఒక ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 2 క్యారెట్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అన్నీ ఇలా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక పావు సగం ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగంత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని కొద్దిగంత మగ్గిన తర్వాత కొద్దిగంత పుదీనాను వేసుకోవాలండి. అలాగే పల్లీలని వేసుకోవాలండి. మనం స్టార్టింగ్ పల్లీలు వేయడం వల్ల ఆయిల్లో కొద్దిగంత బ్రౌన్ కలర్ వస్తాయండి, మరి అందుకని ఇప్పుడు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలండి. మనం ఇలా ఉప్మా రవ్వలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ పోసి 1.5 పోస్తున్నానండి, ఇంకా సగం వాటర్ పోస్తున్నాను. ఇలా పోసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగంత కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం మూత పెట్టేసుకొని ఇట్లా మరలుతున్నప్పుడు మనం రవ్వని తీసుకొని పోసుకోవాలండి. ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసాం కదండి గ్లాస్ రవ్వకి. ఇలా ఇది మీడియం సైజ్ రవ్వ అంటారండి దీన్ని. ఈ విధంగా మనకి మార్కెట్లో, సూపర్ మార్కెట్లలో, డీమార్ట్లలో దొరుకుతుందండి. సేమ్ మనం పెళ్ళిలో ఉండే రవ్వ లెక్కనే ఉంటుందండి. ఈ విధంగా ఇలా అయితే చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనకి చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మనకి ఇలా రెడీ అయిపోయింది ఉప్మా రవ్వ. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్.